అండి. ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ సింపుల్‌గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక కప్పు శనగపిండి, కొద్దిగా స్పూన్ అంతా బియ్యపు పిండి, కాస్త కారం, ఉప్పు, కొంచెం సోల పొడి, ధనియాల పౌడర్ వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని పిండినంతా బాగా ఇలా కలుపుకోవాలి. మంచిగా కలిపేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాక తగినంత ఆయిల్ పోసి, ఆయిల్ బాగా వేడయ్యేలోపు ఇలా మురుకుల పావులో పిండినంతా పెట్టేసుకొని ఇలా వేడి వేడి నూనెలో ఒత్తేసుకోవాలి. ఒకసారి కాలాక తిప్పి వేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలను ఒక కప్ అంతా ఇలా వేడి వేడి నూనెలో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక కార్న్ని ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కార్న్ మిశ్రమం ఫ్రై కాగానే ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 4 అవర్స్ నానబెట్టుకున్న శనగపప్పును కూడా ఫ్రై చేసుకోవాలి. కాస్త కరివేపాకు, వెల్లుల్లి వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక కాజును వేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. మంచిగా రంగు మారాక తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందాక ఫ్రై చేసిన మిశ్రమం మొత్తంగా వేసేసుకున్నాక చిటికెడంతా కారపొడి వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పూసను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్స్ రెడీ. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.